ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ను రూపకల్పన చేశామని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరియు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు తెలంగాణకు జరిగింది ఏమీ లేదు, ఇది ఉత్తిత్తి బడ్జెట్ అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో 35% ఓటు బ్యాంక్ ఇచ్చి 8 ఎంపీ సీట్లను ఇచ్చి అందులో 2 కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. అయినా కూడా తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదు అంటున్నారు. అసలు ఈ 2024లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 2024-25 సంవత్సరానికి గాను నిన్న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పూర్తిగా పేద ప్రజలకు, యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన బడ్జెట్. ఇది సంపన్న వర్గాలకు ఊతమిచ్చే విధంగా ఉన్నది తప్ప పేదలకు, విద్యార్థులకు, మహిళలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని ఖనిజ సంపద ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను, సింగరేణిని వేలాన్ని వేసి ఇతర రాష్ట్రాలు బీహారు, ఏపీ, గుజరాత్కు పంచిపెట్టే విధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి, అట్లాగే ఒక కేంద్ర సహాయ మంత్రి, వీళ్ళందరూ ఇక్కడ గెలిచి కూడా చేతులుడిగి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వికసిత భారత్ లక్ష్యంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినామని బీజేపీ ప్రభుత్వం అంటుంది. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఇది వికసిత భారత్ కాదు, ఇది కేవలం కార్పొరేట్ శక్తులు వికసిత చేసే విధంగా ఉంది తప్ప పేదలు వికసిత అయ్యే విధంగా లేదు. అట్లాగే నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం ఉంది, పూర్తి స్థాయిలో మెజార్టీ లేని ప్రభుత్వం ఉంది. ఎక్కడైతే నరేంద్ర మోడీని కాళ్ళు పట్టి మళ్ళీ కుర్చీ లాగేస్తారో అలాంటి నితీష్ కుమార్ బీహార్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి చోట్ల ఏపీకి, బీహార్కు, గుజరాత్కు నిధులు కేటాయించలేదు తప్ప ఇది తెలంగాణకు లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి చోట నిధులు కేటాయించలేదు. ఈరోజు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కుమార్ కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా దేవలేదని ఈరోజు జగమెరిగిన సత్యం. నరేంద్ర మోడీకి భయం వెన్నుపూసలో వణుకుదొచ్చింది. ఎందుకు అంటే ఆ 2 రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నితీష్ కుమార్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు వారి యొక్క సపోర్టు విత్డ్రా చేసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం కూలిపోతాయనే ఉద్దేశంతోనే ఆ 2 రాష్ట్రాలకు ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీ కామెంట్స్ ఏంటి సార్? నిన్న ఎన్డీఏ సర్కారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ విధంగా ఉందంటే ఇది కుర్చీ కోసం బడ్జెట్ అనేటువంటి విధంగా ఉన్నది. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రైల్వే మార్గం కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా కారిడార్కి సంబంధించినటువంటిది కావచ్చు, IIITకి సంబంధించింది కావచ్చు, ఇది అన్ని రకాలుగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 185% ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక బడ్జెట్గా అభివర్ణ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏ రాష్ట్రాన్ని చూసినా, బీహార్ లాంటి ప్రాంతాలు చూసినా విపరీతమైనటువంటి బడ్జెట్ కేటాయించారు. ఇన్ని రోజుల నుండి ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని నిధులు తీసుకురాలేనటువంటి దుస్థితి ఉంది. ప్రజెంటు లోకల్లో కూడా, స్థానికంగా కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది. విపరీతమైన వ్యతిరేక భావన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడ్డది. చాలామందికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రుణమాఫీ కానీ ఏది కానీ జరగలే. అప్పుల కుంపటిగా తయారు చేసి చూపెడుతున్నటువంటి వైనం ఈరోజు మనకు కనబడుతుంది. అంతకుమించి ఇక్కడ ఏం లేదు, సున్నా. ఈ రాష్ట్రానికి వచ్చిన బడ్జెట్ జీరో. నిన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం తమ సీటును కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని అంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటన్నా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము 1,00,000 ఇళ్ళు నిర్మిస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే తెలంగాణలో ఎన్ని ఇళ్ళు నిర్మిస్తారో చెప్పండి. అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే దేశంలో ఉన్న పేదలందరికీ కదా. దేశంలో ఉన్న పేదల్లో తెలంగాణలో ఎంతమంది పేదలకు ఎన్ని ఇళ్ళు నిర్మించాలో మీరు నిర్మించి దానివల్ల లబ్ధి తీసుకోవచ్చు. ఇలా పర్టికులర్గా మన పేరు రాసి పెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణలో ఇంత ఓటు బ్యాంక్ ఇచ్చింది, ఇన్ని ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా మన ఎంపీలు ఎలాంటి అంటే దాంతో కేంద్రంతో ఫైట్ చేయకుండా నిధులు తీసుకురాలేదని ప్రతిపక్షాలు అంటారు. ఎందుకని? ఏదన్నా అన్యాయం జరిగితే అప్పుడు మనం నిరసనలు చేయడమో పోరాడమో చేయాలండి. తెలంగాణకి ఇక్కడ అన్యాయం జరగట్లేదు. ఇది కేవలం ప్రతిపక్షాల యొక్క కుట్రపూరితమైనటువంటి నింద. ఇప్పుడు ఆంధ్రాకు రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకుంటాం అమరావతి అనే ఇష్యూ ఎప్పుడైతే వైఎస్ జగన్ గారి పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని మొత్తం పక్కకు పడేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కుంటుపడిపోయింది. కాబట్టి దాన్ని కొంచెం ముందుకు రావడం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి సాయం చేసిర్రు. అంతేగాని వాళ్ళకి సాయం చేస్తే మన మీద కోపం ఉన్నట్టు ఎట్లా చూపిస్తారని అర్థం కాదు. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత
టీఆర్ఎస్ రావడము, తర్వాత బీఆర్ఎస్ రావటము, ఇప్పుడు కాంగ్రెస్ రావటము, ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలుగా గవర్నమెంట్లో ఉన్నాయి. అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి తెలంగాణకు రావలసిన వాటా రాలేదు అనేది మొదటి నుంచి నాకైతే తెలంగాణ ఏర్పడినప్పటి నుండి మనకు రావలసిన కనీస వాటా మనకు రాలేదనేది కొంత అసంతృప్తి అయితే ఉంది. ఒక రాష్ట్రానికి హామీలని నెరవేర్చుతూ వారికేమో అడిగిన దానికంటే ఎక్కువ వడ్డించి అదే తరహాలో అదే స్థాయిలో ఉన్న తెలంగాణకి అడిగింది కాకుండా అసలు ఏమీ ఇవ్వకపోవడం అనేది ఇది కొంచెం సమర్థనీయం కాదు. సో చూశారు కదా, నిన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అటు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం తమ కుర్చీని కాపాడుకోవడానికి బడ్జెట్ ప్రవేశపెట్టారంటారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి ఈ బడ్జెట్ ఈ రూపకల్పన చేశారని కూడా కొందరు అంటే పార్టీలకు చెందిన వ్యక్తులు అంటున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు కూడా ఇది ఓన్లీ పేద మధ్యతరగతి వారి కోసం తయారు చేసిన బడ్జెట్ అని కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే బడ్జెట్పై వారి అభిప్రాయాలను మనం తెలుసుకున్నాం. కెమెరామ్యాన్ సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.